ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని ఆహారం మత్తయి సువార్త 9వ అధ్యాయం 26 నుండి 30 వచనాలు. ముఖ్య గమనిక: దేవుని వాక్యం మనకు ఆహారమై ఉన్నది కావున నాతో పాటు మీరు కూడా కలిసి చదవాలి అన్నది మా చిన్న మనవి. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. అప్పుడు యేసు ఇది ఎవ్వరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆమేన్. ఈ చిన్ని వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. వాక్యం నచ్చినట్లయితే కామెంట్ చేయండి. రేపటి దేవుని ఆహారం కోసం ఛానల్ని ఫాలో చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.